హలో ఫ్రెండ్స్, ఈరోజైతే తిరుపతి చూసేద్దామండి. చూడండి, ఇవి తిరుపతి వెళ్ళే రోడ్లో మనకు ఇలా ఘాట్ రోడ్ కనిపిస్తుందండి. కొండలలో తిరుపతి అయితే ఎంట్రీ అయ్యాము. మార్నింగ్ అనగా ఇంట్లో నుంచి వెళ్ళామండి. వచ్చే వరకు నైట్ అయింది. తర్వాత రూమ్ తీసుకొని స్టే చేసాము. మార్నింగ్ లేచేసి నేను మా పాప అయితే ఇలా మెట్టుకి పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్ళిపోయామండి. మెట్టుకి పసుపు కుంకుమ పెట్టడం అయిపోయింది. దర్శనం కూడా అయిపోయిందండి తిరుపతిలో. నెక్స్ట్ మేము శిలాతోరణంకి వచ్చేసాము. చాలా బాగుందండి తోరణం అయితే. మా పిల్లలైతే అక్కడ ఫొటోస్, మేము మా పిల్లలందరం కలిసి ఫొటోస్ అయితే దిగేసాము. దశావతారాలు కూడా సెట్ చేసి టీటీడీ వాళ్ళు చాలా బాగా పెట్టారండి. మీరు కూడా తిరుపతికి వస్తే ఈ ప్లేసెస్ అన్నీ చూడండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ గార్డెన్ కూడా చాలా బాగుందండి. పక్షులతో అన్నీ ఉంటాయి, పక్షులు అట్లా. తర్వాత మేము జూ పార్క్ అయితే వచ్చాము. తిరుపతిలోనే జూ పార్క్ ఉంటుందండి. ఎన్ని జంతువులు ఉంటాయి, ఎన్ని పక్షులు అన్నీ ఉంటాయండి. లయన్ సఫారీకి అయితే వచ్చాము బస్సులో. లయన్ చూడండి, బయట అలా తిరుగుతూనే ఉంటాయి. మేము బస్సులో నుంచి ఇలా వీడియోస్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ మేమైతే విజయవాడ వెళ్తున్నామండి, కనకదుర్గ టెంపుల్కి. కనకదుర్గ టెంపుల్కి అయితే ఇలా రీచ్ అయ్యాము. తర్వాత దర్శనం అయితే అయిపోయిందండి. ఫోన్ అలౌడ్ లేదు కదా, ఫొటోస్ అయితే ఫోన్లో నుంచి తీసుకున్నాం. తర్వాత అయితే బీచ్కి వచ్చామండి. వచ్చే దారిలో చాలా ఎంజాయ్ చేసామండి. ఓకే, రిటర్న్ అయిపోయాం. బాయ్ ఫ్రెండ్స్.